హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. రాత్రి 12 గంటల సమయం. మీకు ఈ వీడియోలో కొన్ని నాయిస్లు వినబడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఇవి నిజంగా కుక్కలు అరిసే సౌండ్లు కాదు. రైతులు వాళ్ళ పొలాల దగ్గర అడవి పందులు వస్తున్నాయని కొత్త టెక్నాలజీలు మైక్ను వాడుతున్నారనమాట. బ్యాటరీ ఆపరేటెడ్ మైక్. దానిలో సౌండ్లు రికార్డ్ చేసి పెట్టేస్తారు. సౌండ్లు రికార్డ్ చేసి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తారు కదా, అలాంటి మైక్ అనమాట అది. బ్యాటరీ ఛార్జ్ చేసి దాంట్లో మెమరీ కార్డ్ పెట్టి రాత్రుల్లో పొలాల దగ్గర పెట్టేసి వచ్చేస్తారు. ఇప్పుడు అడవి పందులు మాకు కొండల దగ్గరగా ఉండడం వల్ల అడవుల నుంచి నక్కలు ఇవి మాకు ఎక్కువ అనమాట. ఇక్కడ మాకు అడవుల దగ్గరగా ఉండడం వల్ల ఇది రాపూరు వెంకటగిరి రూట్ అనమాట. మాది నాగవోలు విలేజ్. రికార్డ్ చేసి పెట్టేశారు. కంటిన్యూస్గా పోతూనే ఉంటాయి అన్నమాట తెల్లవారుజామున దావరక. సో ఈ సౌండ్లు వింటే ఎవరో మనుషులు ఉన్నారు, రకరకాల సౌండ్లు వస్తున్నాయి, ఊరు దగ్గరగా ఉందని అడవి పందులు దగ్గరికి రావన్నమాట. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. మన వాళ్ళు ఒకప్పట్లో లాగా పొలాల దగ్గర కాపలాలు కాసి పొలాల దగ్గరే లైట్లు వేసుకొని దీపాలు వెలిగించుకొని ఉండేవాళ్ళు కదా, అలా లేదు ఇప్పుడు. మీ ఊర్లలో కూడా ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నారా? వాడితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి మీరు ఈ వీడియోని చూస్తున్నారు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నారు రైతులు కూడా. వినబడుతుందా సౌండ్? టెక్నాలజీ కొన్ని రకాలుగా భలే ఉపయోగపడుతుంది రైతులకి. ఎంతైనా టెక్నాలజీ కొంతవరకు అభినందనీయం. కానీ పాత రోజుల్లో కాపలాలు కాయడం, అది కూడా పంటలను అడవి పందుల బారి నుంచి, నక్కల బారి నుంచి రక్షించుకోవడానికి పోలీసు వాళ్ళ చేతిలో ఉండే మైక్ ఉంటుంది కదా, దాన్ని వాడుతున్నారన్నమాట రైతులు. సూపర్ కదా. ఎలాగైనా మనుషులు కాపలా ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కామెంట్ ద్వారా మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో